అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు ఏర్పాటు చేసినటువంటి ప్రభువా ఈ ఆరాధన బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. మా హృదయమంతటితోటి నిన్ను స్తుతించున్నట్లుగా, నీకెల్లప్పుడూ ప్రభువా మేము కృతజ్ఞత చెల్లించున్నట్లుగా నీ కార్యములను ప్రభువా మా మనస్సులో ఎల్లప్పుడూ స్థిరపరచుకునే హృదయాలను మీరు మాకు అనుగ్రహించండి. ఎల్లప్పుడూ ప్రభువా నీ యొక్క భీకర కార్యములను తలంచే హృదయాలను మాకు ఇవ్వండి ప్రభువా. నిత్యము మా నోట స్తుతి గీతమును ఉంచండి ప్రభువా. నిన్ను గూర్చి కీర్తించే నాలుకను మాకు ఇవ్వండి. ఇప్పుడు మేమందరం నీ వైపు చూస్తూ ఉండగా ప్రభువా మీ స్వరాన్ని మాకు వినిపింప చేయండి. నీ మాటలలోని అమూల్యతను ప్రభువా మీరు మాకు అనుగ్రహించండి. ఎంతో విలువైన నీ వాక్యమునకు విధేయత చూపించే హృదయాలను మాకు ఇవ్వండి. మీ ఆత్మకార్యమును మా మధ్య మీరు జరిగించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఫస్ట్ ఒక చిన్న మాట చెప్పి తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్దామని ఆశపడతా ఉన్నాను. దేవుని వాక్యం ఇక్కడ ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యం విన్న తర్వాత కొందరిలో అపరాధ భావం ఏర్పడే ప్రమాదం ఉంది. గమనించండి, దేవుడు ఎన్నడూ కూడా మనలను అపరాధులుగా తీర్చి పంపాలని ఎన్నడూ ఆయన ఆశపడడు. మనలను నిరపరాధులుగా చేయడానికే ఆయన మనల్ని పిలుచుకున్నాడు. కాబట్టి దెర్ ఈజ్ నో సెల్ఫ్ కాండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందున్న వానికి ఎటువంటి శిక్షావిధి లేదు. కాబట్టి మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికే ఈ వర్తమానాలు ఉన్నాయి, మిమ్మల్ని ప్రోత్సహించడానికే. ఏంటి అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమవుటకు మనం సాగిపోదాం. క్రీస్తును గూర్చిన మూలోపదేశము, బాప్తిస్మమును గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మారు మనసు పొందుట, క్రీస్తును గూర్చిన మూలోపదేశం, ఇవన్నీ మానేసి మనం సంపూర్ణం అవడానికి ముందుకు సాగిపోవాలి. అందుకు ఈ బోధలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోనండి. మనము సంపూర్ణం అవటకు ముందుకు సాగిపోతూ ఉండేవారిగా ఉందాం. ఎప్పుడు కూడా మనము తీర్పు తీర్చుకొని మనకు మనమే శిక్ష వేసుకునేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోకూడదు. ఎందుకంటే అపవాది ఉపయోగించేటటువంటి ప్రధానమైనటువంటి బాణాలలో మొట్టమొదటిది ఏంటి అంటే నిరాశ. నిరాశ అనే ఊబిలో పడేశాడంటే దాంట్లోంచి బయటకు రావడం చాలా కష్టం. మీరు యాత్రికుని ప్రయాణంలో కూడా చూస్తారు, నిరాశ అనేటటువంటి ఒక ఊబిలో బంధించేస్తే తర్వాత ఆయన వాగ్దానపు చెవితోనే వాడు బయటకు వచ్చినట్టుగా చూస్తాం. కాబట్టి దెర్ ఈజ్ నో సెల్ఫ్ కాండెమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందున్న వారికి ఎటువంటి శిక్షా విధి లేదు. అయితే కొన్ని మనము మరెందుకు ఇట్లాగా దేవుని వాక్యాన్ని వినాలి? సరే, మనము దేవుని స్తుతించడానికి ఇక్కడ కూడుకున్నాం, దేవుని స్తుతించాలి. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి విషయం ఏంటంటే ప్రకృతి మొత్తము కూడా దేవుని స్తుతించాలి. ఆకాశ మండలము, భూమి, సర్వసృష్టి ఆయన స్తుతించాలని కోరుకుంటా ఉన్నాడు. అయితే అదే సమయంలో ఆయన కొన్ని కండిషన్స్ కూడా పెడతా ఉన్నాడు. ఇప్పుడు నేను చక్కగా ఇప్పుడు మన సహోదరులందరూ బాగా మంచి స్తుతి పాటలు పాడారు. ఆయన నమ్మకమైనటువంటి నా దేవుడు అని చెప్పని దేవుని స్తుతించాం, బాగుంది. ఇదే పాటని ఒక సినిమా సింగర్కి, ఒక సినీ గాయకునికి ఇచ్చి పాడమంటే ఆయన ఇంకా మనకంటే చక్కగా పాట పాడడానికి ఆస్కారం ఉంది. అయితే దేవునికి ఏది సొంపుగా ఉంటుంది? దేవునికి ఏది ఇష్టంగా ఉంటుంది? మంచి మ్యూజిక్తో లయ ప్రకారంగా లయబద్ధంగా ఆలపించేటటువంటి సినీ గాయకుడు పాడిన పాటకి దేవుడు సంతోషిస్తాడా?
ఏ మ్యూజిక్ లేకపోయినా హృదయం అంతటితో నువ్వు పాడే నీ పాటకు దేవుడు ఆనందిస్తాడా? కాబట్టి దేవుడు తను స్తుతికి పాత్రుడే. అయితే ఆ స్తుతి ఆయనకు ఇష్టంగా అంగీకారంగా ఉండాలంటే కొన్ని షరతులు వర్తిస్తాయి. అవునా? కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ షరతులు మనము తెలుసుకొని దేవుని స్తుతించడం కోసమే ఇప్పుడు కొన్ని వాక్యాల గుండా వెళదాం. దేవుణ్ణి స్తుతిద్దాం. గమనించండి, బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి కొన్ని లేఖనాలు ఇప్పుడున్న పరిస్థితులలో యథాతథంగా పాటించాలి అంటే కుదరని పరిస్థితి. సందర్భాన్ని బట్టి అందుకే దేవుడు అన్నాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు నేను పంపిస్తాను. ఆయన వచ్చి నేను చెప్పినయే చెప్తాడు. నువ్వు చెప్పినయే ప్రత్యేకంగా మళ్ళీ ఆయన చెప్పాల్సిన పనేముంది? నువ్వు చెప్పినవన్నీ బైబిల్ గ్రంథంలో లిఖితమై ఉన్నాయి కదా, అవి మేము చదువుకుంటాం కదా అని మనం యేసయ్యను ఒక ప్రశ్న వేయవచ్చు. ఆగండి. నేను చెప్పిన కాలానికి మీరిప్పుడున్నటువంటి కాలానికి ఉండినటువంటి కొన్ని ఆ డిఫరెన్సెస్, ఆ భేదాలను ఈయన మీకు దానికి అనుగుణంగా నేను చెప్పిన మాటలను మార్చి మీకు వివరిస్తాడు. అప్పుడు మీకు సర్వసత్యం బయలుపరచబడుతుంది అన్నాడు యేసయ్య. అందుకు ఆదరణకర్తను పంపిస్తానన్నాడు. కాబట్టి దేవుని వాక్యము నేటి సందర్భాలకు ఎలాగ మనం అన్వయించుకోవాలో అది ఆత్మదేవుని సహాయంతో మనము పొందుకునే వారిగా ఉండాలి. లేనట్లయితే మనం సర్వసత్యాన్ని మిస్ అయ్యే అవకాశం ఉంది. ఆయన అన్నాడు, యేసుక్రీస్తు తాను శరీరధారి అయి ఉన్నటువంటి దినాలలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి తప్పించువానికి ప్రార్థనలను యాచనలను సమర్పించడం ద్వారా ఆయన అంగీకరింపబడెను అన్నాడు. ఆ దినాల్లో ఆయన కొండకెళ్ళి మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థన చేస్తే బాగానే ఉంటుంది. అప్పుడు జనాభా తక్కువ కాబట్టి అరణ్యానికి వెళ్ళి ప్రార్థించేవాడు. ఇప్పుడు మనం అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేద్దామంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నల్లమల అటవీ ప్రాంతానికి వెళ్ళాలి. సాధ్యం కాదు. పోనీ పొలానికి వెళ్ళి గట్టిగా అరిచి ప్రార్థన చేస్తామంటే అక్కడ కూడా పొలం పనులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఒకసారి గురవాయపాలెం గ్రామంలో అమ్మవాళ్ళు ఇవి చక్కగా, నేను అదే చెప్పేది, మనము ఈ ఆత్మదేవుని ద్వారా నడిపించేటటువంటి ఆ చేంజ్కి మనం అలవాటు పడాలి. కొండకెళ్ళి ప్రార్థన చేయాలి, ఏకాంత ప్రార్థనకి వెళ్ళాలి, అసలు కొండకెళ్ళి ప్రార్థన చేయడం అనేది గొప్ప అనుభవం అని చెప్పని ఏం చేశారు, ఒక నలుగురిని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కొండ ఎక్కి పైకి ఎక్కి, ఇక్కడ కాదు ఇంకొంచెం పైకి ఎక్కి ప్రార్థన చేద్దామని చెప్పని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఒక సహోదరి బాగా దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది. అయ్యా నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నన్ను నువ్వు విడిచిపెట్టొద్దయ్యా అని ప్రార్థన చేస్తూ ఉంది. బాగా దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంది. ఈ విషయాన్ని ఆమె అక్కడ ప్రార్థిస్తున్నటువంటి ఆ స్వరం కొండ క్రింది భాగంలో అక్కడ ఒక కాలువ ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ బట్టలు ఉతుక్కునేటటువంటి వాళ్ళు పని చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళకి వినపడుతుంది. వాళ్ళు కళ్ళెత్తి చూస్తే ఈమె ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. పైన వీళ్ళతో పాటు వచ్చిన ఒక సహోదరుడు నిలబడి ఉన్నాడు. ఆయన కూడా ప్రార్థన కోసమే వచ్చాడు. ఆయన అక్కడ నిలబడి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఒరే 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 ఆ అమ్మాయి ఏమో ఏడుస్తుంది భయంకరంగా, ఈడేదో చేయటానికే తీసుకొచ్చాడు ఇక్కడికి అని వీళ్ళందరూ బయలుదేరి వచ్చారు. కాబట్టి ఆ తర్వాత సరే అదంతా తర్వాత తెలుసుకున్నారు. ఏమేమో ఏం లేదు మేము ప్రార్థన చేసుకోవడానికి వస్తున్నాం అని చెప్పని సైగ చేస్తూ ఉంది. వాళ్ళేమో అదిగో ఆ అమ్మాయిని వాడు ఎంత భయపెడుతున్నాడంటే రావద్దని ఆ అమ్మాయి ఏడుస్తూ చెబుతుంది అని వీళ్ళు అర్థం చేసుకున్నారు. ఇటువంటి సమస్యలు ఉండే ఆస్కారం ఉంది. మనము మహారోదనముతో ప్రార్థించాలి అంటే మరి ఎట్లా సాధ్యం? ఆ విధంగా మరణం నుండి నేను తప్పించబడాలి, మహారోదనముతో కన్నీళ్లతో ప్రార్థించడం ద్వారానే ఆయన అంగీకరించబడినప్పుడు నేను కూడా అదే విధంగా ప్రార్థించాలి కదా, మరి ఎట్లా సాధ్యం? గమనించండి ప్రియ సహోదరులారా, నీ నోట నుండి స్వరము బయటికి రాకుండా కూడా అదే స్థాయిలో నువ్వు ప్రార్థించవచ్చు నీ హృదయంలో నుండి. గాడ్ కెన్ హియర్ దట్ వాయిస్
ఇఫ్ ఇట్ కమ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచి కనుక అటువంటి స్వరం వస్తే ఆయన ఖచ్చితంగా వింటాడు. నీ పెదవులు పలకాల్సిన అవసరం లేదు. చేంజ్ అయిందా లేదా? దేవుని వాక్యం చేంజ్ అయింది. ఆయన అక్షరము మార్పు చెందదు, కానీ ఆత్మదేవుడు వివరించేటటువంటి సందర్భాలు అలా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ఇప్పుడున్నటువంటి స్థితిగతులకు మనం అన్వయించుకునే వారిగా ఉండాలి. సరే, దేవుని వాక్యంలోనికి వెళ్దాం. ఆయన మనము స్తుతించాలి. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చదాం. దేవుని సన్నిధికి ఎలా వస్తాం? దేవుని సన్నిధికి ఎలా వస్తాం? కృతజ్ఞత స్తుతితో ఆయన సన్నిధికి రావాలి. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, నీ హృదయంలో ఆ రెండు ఉండాలి. కృతజ్ఞత, స్తుతి. ఎందుకు కృతజ్ఞత ఉండాలి? ఎందుకు స్తుతి ఉండాలి? చూద్దాం, ముందుకు వెళ్దాం. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదము. యెహోవా మహాదేవుడు. ఆయన మహాదేవుడు. ఆయన హృదయ అంతరింద్రియములను చూసే దేవుడు, హృదయ స్థితిగతులను చూచే దేవుడు. మనము భౌతిక సంబంధమైనటువంటి దృష్టితోటి మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు, కానీ నేను అంతరింద్రియములను పరిశోధించువాడను. అదే ఈ లోకం అనుకుంటున్నటువంటి ఇతర దేవుళ్లకు ఈ దేవునికి ఉన్న తేడా. ఈయన అంతరింద్రియములను చూచేటటువంటి దేవుడు. ఈయన మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే. సముద్రము ఆయనది, ఆయన దాని కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు. ఎందుకు ఆయన గూర్చి స్తుతిద్దాం? కంక్లూడ్ ఏమని చేశాడో తెలుసా? ఎలా ముగించాడో తెలుసా? ఆయన మన దేవుడు. ఆయన మన దేవుడు. ఆయన నీ దేవుడైనప్పుడే నువ్వు ఆయన స్తుతించు. అప్పుడే ఆయన నీ నోట నుండి వచ్చే స్తుతిని ఆయన అంగీకరిస్తాడు. ఎందుకు సినీ సింగర్స్ పాడేటటువంటి పాట ఆయనకి ఇష్టం ఉండదు? ఆయన వారికి దేవుడు కాడు. ప్రియ సహోదరులారా, మనము దేవుణ్ణి స్తుతించాలి అంటే ఆయన మన దేవుడుగా ఉండాలి. మన హృదయంలో ప్రథమ స్థానం ఆయనకు ఉండాలి. ఆయన సర్వోన్నతునిగా నీ హృదయంలో ఉండాలి. ఆయన తరువాతే నువ్వు ఉండాలి. అప్పుడే నువ్వు స్తుతించాలి. అది ఆయనకు ప్రీతికరంగా ఉంటుంది. ఎప్పుడు మనము ఆయనకు అలాంటి యోగ్యమైనటువంటి స్తుతిని అర్పించగలుగుతాం? ఆయన మనలను పిలిచినది ఎలా అనగా, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పాటు చేయబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. ఎందుకు మనం ఉన్నాం? ఆయన గుణాతిశయాలు ప్రచురం చేయడానికి ఉన్నాం. ఆయన మనల్ని ఎలాగ చీకట్లోంచి బయటకు తీసుకొని వచ్చాడో, ఆయన వెలుగుతో మనల్ని ఎలాగ నింపాడో, జ్యేష్ఠుల సంఘంగా మనల్ని ఎలాగ మార్చాడో, అది చెప్పడం కోసమే మనం ఉన్నాం.
అంతకుమించి వేరేది చెప్పడానికి లేదు క్రైస్తవుడు. పాత నిబంధన భక్త సమూహం చేసిన పని ఏంటంటే, రండి ఆయన మన మధ్య చేసినటువంటి కార్యములను గురించి గంభీరంగా ప్రకటిద్దాం, చేద్దాం. ఆయన మన మధ్య చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను జనములలో వివరిద్దాం. కొత్త నిబంధనలు అది కాదా? కొత్త నిబంధనలో కండిషన్ మారింది. నిన్ను ఏ విధంగా ఆయన చీకట్లోంచి వెలుగులోకి పిలిచాడో అది నువ్వు ప్రకటించు. సాక్ష్యం చెప్పగలవామా ఈ విధంగా ఈ దినాల్లో? ఒకప్పుడు నా హృదయం ఇంత కఠినమైనటువంటి అంధకారం ఉండేదండి, కానీ ఇప్పుడు అది పూర్తిగా వెలుగుతో నింపబడిపోయింది, వెలుగుగా మారిపోయింది అని సాక్ష్యం ఇస్తావా? దేవుడు అది కోరుకుంటుంది. అలా ప్రకటించు. సరే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, జ్యేష్ఠుల సంఘంగా ఉండడానికి పిలువబడ్డా. ఎవరిని దేవుడు జ్యేష్ఠులుగా చేసుకుంటాడు? చూడండి, కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 26వ వచనం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. 27వ వచనం. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఎవరిని ఆయన జ్యేష్ఠులుగా చేసుకుంటాడు? ఇప్పుడు చెప్పండి, ఎవరిని ఆయన జ్యేష్ఠులుగా చేసుకుంటాడు? ఎవరైతే నీవు నా తండ్రివి, నీవు నా దేవుడు అని ఆయన వైపు తిరిగి మొర్ర పెడతారో అట్టివారిని ఆయన జ్యేష్ఠులుగా, జ్యేష్ఠ కుమారులుగా చేసుకుంటాడు. కాబట్టి ఇప్పుడు కండిషన్ ఏంటంటే, పాపులను వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనను సంగతి విదితమే. అయితే మరి ఎందుకు అందరూ పాపులు రక్షించబడడం లేదు? దేవుడే దర్శించి దేవుడే పట్టుకుంటే చాలు. దేవుడు పట్టుకోవాలి, మంచిదే. నువ్వెంత గొప్పవాడు అని దేవుడు నిన్ను పట్టుకోవాలి? నువ్వు లేకపోతే ఆయన పని జరగదని పట్టుకోవాలి ఆయన? గమనించండి ప్రియ సహోదరులారా, మనము దేవుని కండిషన్స్ని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు. దేవుడు అన్నాడు ఒక సందర్భంలో, మీరు నాకు సంతానం అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని ఏదో ప్రత్యేకపరుచుకొని ఈ భూమి మీద అనేక జనాంగాలున్నా ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ప్రేమించి మీ మధ్య ఎవరి మధ్య చేయనటువంటి కార్యాలు నేను చేశాను కాబట్టి మీరే ఈ దినాన నన్ను చులకనగా చూస్తున్నారేమో. అబ్రహాముకు సంతానాన్ని దేవుడు ఈ రాళ్లలో నుంచి పుట్టించగలడు. గాడ్ కెన్ ఫైండ్ ఆల్టర్నేటివ్ వేస్ వెరీ ఈజీలీ. ఆయన చాలా సులభంగా వేరే దారి కనిపెట్టగలడు. నువ్వు కాకపోతే ఇంకొకడు. నష్టం ఎవరికి? నీకే. అందుకే ప్రభువా నన్ను వాడుకో, నువ్వు నాకు తండ్రిగా ఉండు, నువ్వు నాకు దేవుడుగా ఉండు, నేను నీ బిడ్డగా ఉండాలి అని నీ ఇష్ట ప్రకారంగా నువ్వు ఆయన దగ్గరకు వస్తేనే ఆయన అంగీకరిస్తాడు. ఇది సత్యం. ఆయన అంటున్నాడు ఇక్కడ, నీవు నా తండ్రివి, నీవు నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. కాబట్టి నువ్వు రాజులైనటువంటి యాజక సమూహంలో, జ్యేష్ఠుల సమూహంలో దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాలి అంటే నీలో నుంచి రావాల్సినటువంటి మొర్రేంటి? నీలో నుంచి రావాల్సినటువంటి కేక ఏంటి? ఏమని రావాలి కేక? స్తుతికూటం ఏర్పాటు చేసినటువంటి ఇద్దరు యవనస్తులు నేను అడుగుతున్నాను ప్రశ్న. కెన్ యూ సే దట్ వర్డ్, దట్ లార్డ్ బికమ్ మై ఫాదర్?
ప్రభువా, నా తండ్రిగా నువ్వు మారు, నా దేవునిగా నువ్వు ఉండు, నా రక్షణకర్తగా నువ్వు ఉండు అని నీలో నుంచి కేక రానంత వరకు ప్రియ సహోదరుడా, హీ వోంట్ యాక్సెప్ట్ యువర్ ప్రైజెస్. ఆయన నీ స్తుతులను ఆయన అంగీకరించడు. అందుకే ప్రియ సహోదరులారా, నేను బ్రతిమాలుతున్నాను మిమ్మలను, తండ్రి నువ్వు నాకు తండ్రిగా ఉండు, నాకు దేవుడవుగా ఉండు, నా రక్షణకర్తగా ఉండు అని మనం కేక వేసేవారిగా ఉండాలి. నేను చేశానండి ఆ ప్రార్థన, గొప్పగా చెప్పుకోవట్లేదు, నేను చాలా అల్పుడను, అభాగ్యుడను, నా స్థితి ఏంటో నాకు తెలుసు. ప్రభువా, నీవే నా తండ్రివి, నీలోనే నాకు ఆనందం. కొన్ని సందర్భాల్లో నేను నా తండ్రి దగ్గర నుంచి నేను సరైనటువంటి ప్రేమను పొందుకోలేనప్పుడు నేను ఏడ్చాను. బహుశా ఆ వివేచన దేవుడు ఆయనకి ఇచ్చి ఉండకపోవచ్చు. అరే, అన్యులైనటువంటి వారు వారి పిల్లల విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో, ఏనాడు నన్ను ప్రేమగా దగ్గరకు తెలిసి నాతో ముచ్చటించట్లేదే. అప్పుడు మొరపెట్టాను నేను, ప్రభువా, నువ్వు నాకు తండ్రి అవ్వాలి, నీవు నాకు దేవుడవైతే నీ దగ్గర సమస్తం నాకు దొరుకుతుంది. యవనస్తులకు నేను చెప్పే సలహా అదే, దేవుని మీకు తండ్రిగా చేసుకోండి, ఆయన మీకు రక్షణ దుర్గంగా చేసుకోండి. ఆయన మీ ప్రతి సందర్భంలో మీకు తోడుగా ఉంటాడు, మీ ప్రతి బలహీనతలో ఆయన మీకు తోడుగా ఉంటాడు. దేర్ ఈజ్ నో సింగిల్ కండిషన్ దట్ యు కెనాట్ ఫైండ్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్స్ ఆర్ క్వశ్చన్స్. మీ సమస్యలకు, మీ ప్రశ్నలకు ఆన్సర్ దొరకనటువంటి ఒక్క సందర్భం కూడా ఉండదు. ఆయన మీకు దేవుడైతే, ఆయన మీకు తండ్రి అయితే, మీరు చేయాల్సిందంతా ఏం లేదు, ఆయన వైపు తిరిగి నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నా రక్షణ దుర్గము అని మొర్ర పెట్టడం మాత్రమే. సరే, బాగానే ఉంది, మొర్రపెట్టావు, ప్రార్థించావు, నీవే నా దేవుడవు, నీవే నా తండ్రివి, నీవే నా రక్షణ దుర్గం అని మొర్రపెట్టావు. సులభంగా ఆయన నీకు తండ్రి అయిపోడు. తండ్రి తాను ప్రేమించు అన్ని బెత్తం కూడా ఉంది తమ్ముడా, ఖచ్చితంగా బెత్తం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన కుమారులు దేశదిమ్మరులుగా ఉండిపోకూడదు. ఆయన కుమారులు ఆయన మార్గములో చక్కగా నడిచేవారై ఉండాలి, ఆయన త్రోవలో నడిచేవారై ఉండాలి. తద్వారా ఆయనకి మహిమ, ఘనత, కీర్తి. ఆయన ప్రేమిస్తున్నాడు గనుకనే గద్దించి శిక్ష వేసే దేవుడు. చూడండి, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 94వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 94వ అధ్యాయం 10, 11, 12 వచనాలు. అన్యజనులను శిక్షించువాడు, మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. మనిషికి తెలివి నేర్పేవాడు దండింపక మానునా. ఆయన మానేయుడు దండించకుండా. ఒక మనుష్యునికి తెలివి నేర్పించే విషయంలోనే ఆయన దండన మానకపోతే, నిన్ను జ్యేష్ఠ కుమారునిగా చేసుకోవాలన్న ఆయన సంకల్పంలో దండన ఖచ్చితంగా ఉంటుంది, శిక్ష ఖచ్చితంగా ఉంటుంది.
నా కుమారుడా, నీ తండ్రి చేయు శిక్షను నీవు త్రోసివేయకుము. ఎందుకంటే ఆయన నీకు తెలివిని నేర్పించాలని కోరుకుంటున్నాడు, నీకు తెలివిని ఇవ్వాలని కోరుకుంటున్నాడు. వ్యర్థమైపోతున్నటువంటి ఈ లోకంలో వివేచన కలిగినటువంటి ఒక యవనస్తునిగా దేవుని కొరకు ప్రజ్వరిల్లే జ్వాలగా నువ్వెలాగా దేవునికి ఉపయోగపడాలో నేర్పించాలని కోరుకుంటున్నాడు. తెలివిని వివేచనను నేర్పించే దేవుడు ఆయన. నరుల ఆలోచనలు వ్యర్థమని ఆయనకు తెలియను. నరుల ఆలోచనలు ఎల్లప్పుడూ వ్యర్థమైనవి. ఒక సందర్భంలో అంటాడు, భూమి మీద ఆయన నరులను చేసినందుకు ఆయన పరితాపం పొందెను. ఎందుకంటే భూమి మీద నరుల చెడుతనము గొప్పదనియు వారి తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి అనే మాటను చూస్తాం. నరుల తలంపులట చెడ్డవంట, వారి తలంపులలోని ఊహ సైతము కల్మషమైనదట. అంటే ఎంత మురికితోటి ఒక మానవుని ఆలోచన నింపబడుతుందో, ఊహతోటి ఎంత మురికితో కూడినటువంటి ఊహలతో నింపబడేటటువంటి ప్రమాదం ఉన్నదో గమనించండి. ఈ బురద నుండి నిన్ను పవిత్రునిగా బయటకు తీసుకొని రావాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే నీకు తెలివిని నేర్పించాలని కోరుకుంటున్నాడు. ఆత్మ సంబంధమైన వివేచన నీకు ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకే కొన్ని సందర్భాలు ఆయన నిన్ను శిక్షించడానికి కూడా వెనుకాడడు, దండించడానికి కూడా వెనుకాడడు. ఇది నీకు ఇవ్వబడిన గొప్ప ఆధిక్యత ప్రియ సహోదరుడా. ఇది నీకు గొప్ప ఆధిక్యత. ఆయన చేతిలో దెబ్బలు తినడం, నీ సన్నిధిలో నీ హస్తములో నలుగుట నాకతి ప్రియముగదయ్యా అన్నాడు ఒక భక్తుడు. ఏంటి? నీ సన్నిధిలో నీ హస్తంలో నలగడం నాకు ఎంత ఇష్టం. ఎందుకంటే నేను నీకు ఇష్టడైన కుమారునిగా మారిపోతాను. నువ్వు నన్ను అప్పుడు ప్రేమిస్తున్నావు అన్నదానికి రుజువు ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు నన్ను నలగొడతావో అదే రుజువు. కనుక అయ్యా, నీ సన్నిధిలో నలగొట్టడం నాకు ఇష్టం, నలగొట్టబడడం నీ హస్తంలో నాకు ఇష్టం అన్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? ఒకవేళ ఏ తండ్రి శిక్షించకపోతే వాడు దుర్బీజుడే కానీ కుమారుడు కాడు. ఆయన కొన్ని శ్రమల గుండా, కొన్ని ఇబ్బందుల గుండా, కొన్ని అవమానాల గుండా, కొన్ని పరిస్థితుల గుండా, కొన్ని స్థితిగతుల గుండా నిన్ను తీసుకుని వెళుతున్నప్పుడు నీవు ధన్యుడవు. ఆయన నాకు మేలు చేయడానికే సమస్తాన్ని సమకూర్చి జరిగిస్తున్నాడని నమ్ము, విశ్వసించు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే ఆ సందర్భం గుండా నిన్ను తీసుకుని వెళుతున్నాడు. అంతేకాదు, యెహోవా నీవు శిక్షించువాడు, నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు. ఆయన చేత శిక్షింపబడేవాడు, ఆయన వాక్యాన్ని బట్టి బోధ వినేవాడు, ఆయన వాక్యాన్ని బట్టి వచ్చినటువంటి బోధన వినేవాడు ధన్యుడు. ప్రియ సహోదరులారా, ముఖస్థుతి చేయడానికి ఈ స్తుతి ఆరాధన కాదు, హృదయ స్థితిని మార్చడానికి ఈ స్తుతి ఆరాధన. మీరు ధన్యులు. ధైర్యంగా ఆత్మదేవుడు చెప్పగలడు ఇక్కడ ఈ మాట. ఈ సంగతులు, ఈ మాటలు వినాలని అనేక మంది ప్రవక్తలు చూశారు, కానీ ఆ సందర్భం ఇప్పుడు మీ వినికిడిలో నెరవేరింది. వారు చూడలేకపోయారు, మీకు అనుగ్రహించబడింది. ఎస్, ఆత్మదేవుడు ధైర్యంగా చెప్పగలడు ఆ మాట మన మధ్య. ఆయన దండన, ఆయన వాక్యంతో కూడిన బోధ నీకు మేలు.
ఎప్పుడైతే నువ్వు ఈ బోధలో, ఆయన శిక్షలో పెరుగుతావో, నీవు ఆయన జ్యేష్ఠ కుమారునిగా మారిపోతావు. ఏంటి జ్యేష్ఠునిగా మారితే నీకు లాభం? జ్యేష్ఠ కుమారునిగా నువ్వు మారిపోతే నీకేంటి లాభం? సరే, లాభం లేకుండా నేను ఏ పని చేయను, నాకేంటి లాభం, అయితే నాకేంటి అని ఒక యవనస్తునిగా నువ్వు దేవుని వైపు తిరిగి అడిగితే దేవుడు దానికి సమాధానం సిద్ధపరచి ఉంచాడు. చూడండి, కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 96వ అధ్యాయం. సంఘంలో లేక క్రైస్తవ్యంలో, క్రీస్తు దేహంలో 3 పాత్రలు పోషించేటటువంటి సభ్యులుగా క్రైస్తవులు ఉంటారు. 3 పాత్రలు పోషించేటటువంటి సభ్యులుగా క్రైస్తవులు ఉంటారు. అవేంటో చూద్దాం. ఆ పరంపరలోనే జ్యేష్ఠునిగా మారడం వలన వచ్చే గొప్ప లాభం ఏంటో కూడా చూద్దాం. కీర్తన గ్రంథం 96వ అధ్యాయం 11వ వచనం. క్షమించండి, 94వ అధ్యాయం 11వ వచనం. మనం ఇందాక చదువుకున్నాం కదా. రైట్, 97వ అధ్యాయం 11వ వచనం. 97వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీవు జ్యేష్ఠునిగా దేవుని కొరకు మారిపోతే, ఆయన నీతిని, ఆయన నీతిలో ఆయన నీకు శిక్ష చేసి నిన్ను పెంచినప్పుడు నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది. సో దట్ యు కెన్ నెవర్ ఎంటర్ ఇన్ టు ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ లోక అంధకారంలోనికి నువ్వెన్నడూ ప్రవేశించకుండా వెలుగులో నడిచేటటువంటి వెలుగు సంబంధి అయిన ఆయన కుమారునిగా ఉండగలుగుతావు. ఆయన నీతిలో నువ్వు శిక్ష చేయబడినప్పుడు నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది, యథార్థవంతుల కొరకు ఆనందం విత్తబడి ఉన్నది. సో దెర్ ఈస్ నో సింగిల్ ఇన్స్టాన్స్ ఆఫ్ సారో ఇన్ యువర్ హార్ట్. కాబట్టి నీ హృదయంలో బాధ కలిగించే ఒక్క సందర్భం కూడా ఉండదు. ఒక్క సందర్భం కూడా ఉండదు. ఎస్, అవును, ఒక్క సందర్భం కూడా బాధ కలిగేటటువంటి సందర్భం రాదు. యవనస్తుడా, యవనస్తురాలా. ఎందుకంటే ఆయన ఆనందాన్ని నీ హృదయంలో విత్తాడు, వెలుగును నీ హృదయంలో విత్తాడు ఆయన. సరే, ఆనందము విత్తబడి ఉన్నది అనే మాటకు వచ్చాం కాబట్టి విత్తువాని ఉపమానంలో గుండా కూడా ఒకసారి వెళ్దాం. విత్తువాని ఉపమానంలో ఒక సందర్భాన్ని చూస్తే రాతి నేలను విత్తబడినటువంటి హృదయం ఉన్నదట. అక్కడ చాలా మన్ను లేనందున వేరు లోతుగా వెళ్ళక అవి సూర్యుడు ఉదయించగానే ఎండిపోయినాయట. ఆ సందర్భం అందరికీ తెలుసు అనుకుంటున్నాను నేను. ఆ మాటను జాగ్రత్తగా వినండి. చాలా మన్ను లేదు. ఇప్పుడు యవనస్తునిలో లేక క్రైస్తవులములుగా మనలో ఆయన సన్నిధిని నిత్య సంతోషములు గలవనే మాట యథార్థంగా లేదు. నా ప్రియులారా, నేను మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి అనేటటువంటి అనుభవం లేదు. అంటే ఆనందం హృదయంలో విత్తబడలేదు. లేదు, విత్తబడి మాడిపోవడానికి లోపలేమున్నాయి? రాళ్ళు ఉన్నాయి. నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను మన సహోదరులని. కెన్ ఏ స్టోన్ బి క్రష్డ్ ఇన్ టు mud or a mud can be turned into a stone? Which one can be able to do అని అడిగా. ఏమని అడిగానంటే,
ఒక రాయిని మట్టిగా చేసి బురదగా చేసి దాన్ని ఉపయోగించుకోవడానికి కుదురుతుందా? ఒకటి. అదే మంటిని రాయిగా చేసి ఉపయోగించుకోవడానికి కుదురుతుందా అని అడిగాను. మీరు చెప్పండి. ఒక రాయిని పౌడర్గా చేసి దాన్ని బురదగా చేసి దాన్ని ఉపయోగించుకోవడానికి కుదురుతుందా? వేరే ఆల్టర్నేటివ్స్ ఏవి యాడ్ చేయకుండా కుదరదు, సాధ్యం కాదు. అదే మన్నును తీసుకోండి. ఇప్పుడు ఎందుకు వచ్చానంటే అక్కడికి, రాళ్ళుండినటువంటి హృదయంలో విత్తనం యొక్క విత్తబడినటువంటి విత్తనం యొక్క వేరు లోపలికి వెళ్ళదు. కాబట్టి మన్నుండాలి అంటూనే మీరు సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నారు అన్నాడు. ఇదేంది? మట్టి ఉండాలంటున్నాడు, మళ్ళీ ఏమో రాళ్ళలాగా మీరు కట్టబడాలంటున్నాడు. ఎట్లా సాధ్యం అని దేవుని అడిగితే దేవుడు చెప్పాడు ఆ విషయం. చూడండి, మన్ను ఉండాలి, అప్పుడే వాక్యం అనే విత్తనం చక్కగా విత్తబడి వేరు లోపలికి వెళ్తుంది. వేరు లోపలికి వెళ్తుంది. అయితే అదే మన్నును తీసుకొని ఈ పరలోక తండ్రి దాన్ని ముద్దగా చేసి, ఈ పరమ కుమ్మరి దాన్ని అగ్నిలో కాల్చి, బాగా గాలిన ఇటుక గట్టిగా ఉంటుందా? తక్కువగా గాలిన ఇటుక గట్టిగా ఉంటుందా? ఎంత గాలితే అంత గట్టిగా ఉంటుంది ఇటుక. అగ్నిలో కాల్చి దాన్ని దేనికి వాడతాడు? కట్టడానికి వాడతాడు. ఒక కట్టడమును సంపూర్తి చేయడానికి వాడతాడు. అందుకే ప్రియ సహోదరులారా, మన్ను ఎంత ముఖ్యమో ఆ మన్ను అగ్ని చేత కాల్చబడడం అంతే ముఖ్యం. ఇప్పుడు సరే, వెనక్కొద్దాం మరలా. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయాల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నాయి. యవనస్తుల హృదయాలలో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించేటటువంటి సందర్భం లేకుండా ఏదో ఒక కలవరం, గలిబిలి, గందరగోళం ఎందుకు ఉంటుంది? అసమాధానం ఎందుకు క్రైస్తవుని హృదయాల్లో ఏలుబడి చేస్తూ ఉంది? ఏంటంటే చాలా మన్ను లేదు, చాలా మన్ను లేదు. రాళ్ళు ఉంటున్నాయి, అడ్డం రాళ్ళు ఉంటున్నాయి. అందుకే మొట్టమొదటి సందర్భంలో ఏంటంటే దేవుని వైపు తిరిగి, నీవే నా తండ్రివి, నీవే నా దేవుడవు, నీవే నన్ను రక్షించేవాడవు, నా రక్షణకర్త, నీవే నా దుర్గం, నన్ను రక్షించయ్యా అని మొట్టమొదటిగా తన స్వీయ రక్షణ కొరకు క్రైస్తవుడు ఆయన వైపు తిరిగి మొర్ర పెడతాడు. అలాగా మొర్ర పెట్టిన ప్రతివానిని ఆయన తన జ్యేష్ఠ కుమారునిగా అంగీకరిస్తాడు. రైట్. ఇప్పుడు నేను క్రైస్తవ్యంలో లేక క్రీస్తు సంఘం అనేటటువంటి దేహంలో 3 పాత్రలు పోషించేటటువంటి క్రైస్తవులు ఉంటారు అన్నాను కదా. మొదటి వారు ఎవరంటే తమ స్వీయ రక్షణ కొరకు దేవుని యొద్దకు వచ్చేవారు. కేవలం తమ రక్షణ కొరకు. బైబిల్ గ్రంథం అంతకంటే ఇంకొక ఎక్కువ విషయాన్ని బోధిస్తూ ఉన్నది. కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 4వ వచనం. యెహోవా, నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. ఇక్కడ భక్తుడు ఒక అడుగు ముందుకేసి, నాకు ఇంకొక రక్షణ కావాలి, నాకు ఇంకొక దర్శనం కావాలి. ఏంటంటే, నీవేర్పరచుకున్నారే వారి క్షేమం నేను చూడాలి. నీ జనులున్నారు, వారికి కలిగే సంతోషాన్ని బట్టి నేను సంతోషించాలి. నీ స్వాస్థ్యం ఉన్నారు కదా, వారితో కలిసి నేను నిన్ను కొనియాడాలి. ఇక్కడికి వచ్చాం ఆయన స్తుతించాలంటే,
ఆయన స్వాస్థ్యమైన వారితో కూడి ఆయన కొనియాడాలి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఆ స్వాస్థ్యం అంతా సంతోషంగా ఆనందంగా ఉండడాన్ని చూడడాన్ని కోరుకునే క్రైస్తవుడిగా ఉండాలి. అంటే నా సెల్ఫ్ ఇంపార్టెన్స్ కన్నా మై నైబర్స్ సెల్ఫ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నా స్వీయ సంతోషం కన్నా, నా స్వీయ ప్రాముఖ్యం కన్నా నా సహోదరుని యొక్క సంతోషం, నా సహోదరుని గురించినటువంటి ప్రాముఖ్యత నాకు అవసరం. అందుకు నాకు దర్శనమీ అన్నాడు అక్కడ భక్తుడు. ఈ రెండవ వర్గం ఎవరంటే, ప్రభువా దర్శనం లేని జనం నశిస్తారంట, నాకు దర్శనమియ్యయ్యా అని ప్రార్థన చేస్తారు. ఎటువంటి దర్శనమో తెలుసా? నా నిమిత్తం కాదయ్యా, నీ జనులు ఉన్నారు కదా, నీ స్వాస్థ్యం ఉన్నారు కదా, నీవేర్పరుచుకున్నటువంటి జనాంగం ఉన్నారు కదా, వారి సంతోషం నేను చూడాలి, వారి సౌఖ్యం నేను చూడాలి, వారి ఆనందం నేను చూడాలి, వారితో కలిసి నేను నిన్ను స్తుతించాలి. అందుకు నాకు దర్శనమేవో. ఇది రెండవ గుంపు, రెండవ పాత్ర పోషించేటటువంటి గుంపు. మొదటి వారు తన స్వంత రక్షణ కొరకు ఆయన వైపు తిరిగి మొర్ర పెడతారు. రెండవ వారు రక్షణలోనికి వచ్చిన మిగిలిన వారి యొక్క ఆనందం కోసం వారి సంతోషం కొరకు, వారి క్షేమం కొరకు మొర్ర పెడతారు. మూడవ పాత్ర చూద్దాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం. పదకొండవ వచనం. యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. ఇక్కడ భక్తుడు ఒక మాట అంటున్నాడు, మార్గమును బోధింపుము అంటున్నాడు. సరే, ఇది మీరు మీ దృష్టిలో ఉంచుకోనండి, మళ్ళీ మనం అక్కడికి వెళ్దాం. నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నాలో ఒకటే దృష్టి ఉండాలయ్యా, నా హృదయంలో ఒకటే దృష్టి ఉండాలి. ఏంటి ఆ దృష్టి? ఐ మస్ట్ ఎర్న్ మచ్ మోర్ దాన్ దిస్ డే బై టుమారో అనేది కాదు. ఈరోజు నేను సంపాదించిన దానికంటే ఎక్కువ నేను సంపాదించాలని కాదు, లేక ఈరోజు నాకున్నటువంటి స్థితి కంటే రేపు నా స్థితి ఇంకా మెరుగవ్వాలని కాదు. నాలో ఒకటే దృష్టి ఉండాలి. ఏంటో తెలుసా? నీకు భయపడేవానిగా ఉండాలి. ఎంతమందిలో ఇటువంటి సందర్భం ఉంటుంది? ఎంతమందిలో ఇటువంటి హృదయం ఉంటుంది? ప్రభువా నాలో ఒకటే దృష్టి ఉండాలి, నీకెల్లప్పుడూ భయపడేవానిగా నేను ఉండాలి. ఎందుకంటే భయమునుంది ప్రవర్తించేవాడు రాబో కీడును తప్పించుకుంటాడు. నేను కీడులో పడకుండా తప్పించుకునేవానిగా నేను ఎల్లప్పుడూ ఉండాలి. అంటే నాలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే ఎల్లప్పుడూ నీకు భయపడేటటువంటి వానిగా నేను ఉండాలి. భయమునుంది ప్రవర్తించువాడు ధన్యుడు. పాత నిబంధన భక్తులందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టిన ఒకే ఒక్క లక్షణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క లక్షణం ఏంటో తెలుసా? ప్రార్థన కాదు, మన సహవాసంలో చెప్పేటటువంటి ప్రార్థన కాదు. కొంతమంది గుచ్చుకున్నా కూడా నేను చెప్పేదే నిజం. ప్రార్థన కాదు, ఏంటో తెలుసా? భయం, దేవుని భయం. ఇశ్రాయేలీలో ఉండినటువంటి కట్టడి ఏంటో తెలుసా? ఎవడైనా అవిధేయ కుమారుడు ఉంటే తల్లిదండ్రులకు ఎవడైనా మాట వినని కుమారుడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా?
ఇదిగో ఈ నా కుమారుడు, నేను ఎంత చెప్పినా, మేము ఎంత చెప్పినా మా మాటకు వీడు వినటం లేదు, లోబడడం లేదు కనుక వీడి సంగతి ఏంటి చూడండి అని చెప్పని సమాజం ముందుకు తీసుకొని రావాలి. ఏంటి నేరం? నేరం ఏంటి? తల్లిదండ్రుల మాట వినట్లేదు, తల్లిదండ్రుల మాట వినట్లేదు. సమాజం ముందుకు తీసుకొని రావాలి. ఎవరిని? అవిధేయ కుమారుణ్ణి తీసుకొస్తే సమాజం ఏం చేయాలో తెలుసా? రాళ్లతో కొట్టి చంపాలి. ఒకరిని తీసుకొచ్చి అట్లా చేశారనుకోండి, అవిధేయ కుమారులు ఉంటారాక. ఇశ్రాయేలీలు అలా నేర్చుకున్నారు దేవుని భయాన్ని. అలాగ నేర్చుకున్నారండి ఇశ్రాయేలీలు. ఎందుకంటే వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. దేవుని ఆజ్ఞలు పాటించే విషయంలో వాళ్ళు ఆషామాషిగా తీసుకోలేదు తెలుసా. ఈరోజు మనం అవిధేయ కుమారులుగా మారిపోవడానికి కారణం ఏంటంటే మనకు దేవుడు చులకనైపోయాడు. ఆయన ఆజ్ఞలు చులకనైపోయినాయి. ఆయన వాక్యం మనకు చులకనైపోయింది. ఈరోజు కాకపోతే ఇంకో రోజు అంత తేలికైపోయింది. కానీ మీకో విషయం తెలుసా? ప్రపంచమంతా చెల్లా చెదరైన ప్రపంచాన్ని తలక్రిందులు చేసే టెక్నాలజీతోటి ఈరోజు ఒంటరిగా పోరాడేటటువంటి స్థితిలో ఇశ్రాయేలీలు ఎందుకు ఉన్నారు అంటే దేవుని భయం. బహుశా వారు క్రీస్తును గుర్తించలేనటువంటి అంధకారంలో ఉండి ఉండవచ్చు, అది వేరే విషయం. అందుకే అంటున్నాడు భక్తుడు, నాలో ఒకటే దృష్టి ఉండాలి, ఒకే దృష్టి, ఏక దృష్టి నాకు అనుగ్రహించు, నేను నీకు భయపడేవానిగా ఉండాలి అంటున్నాడు. సరే, ఇప్పుడు మనం ఇందాక పైన ఒక పాయింట్ దగ్గర ఆగాం కదా. ప్రభువా, నీవు నాకు నీ మార్గాన్ని బోధించి. ఇది మూడవ పాత్ర యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి వారేమో తమ స్వీయ రక్షణ కొరకు ఆయన వైపు తిరిగి మొరపెడతారు. రెండవ వారేమో తమతో పాటుగా రక్షింపబడినటువంటి తన సహోదరుల నిమిత్తం, వారి క్షేమం నిమిత్తం, వారి సంతోషం నిమిత్తం, వారితో కూడా కలిసి దేవుని స్తుతించడం నిమిత్తం ఆయన వైపు తిరిగి మొరపెడతారు. మూడవ వర్గం ఉన్నారు, ఇంకొంచెం అడ్వాన్స్. వీళ్ళు ఆయన మార్గం తెలుసుకోవాలని మొరపెడతారు. అదేంది? దేవుని మార్గం తెలుసుకోవడం అంటే ఏంటి? దేవుని మార్గం తెలుసుకోవడం అంటే ఏంటి? చూడండి, మనకు అది అర్థం కావాలి అంటే కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 7వ వచనం. నేను ముగించేస్తాను, ఇంకొక వాక్య భాగం మాత్రమే చదివి నేను ముగించేస్తాను. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 7వ వచనం. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనుపరచెను. ఓకేనా? సాటిస్ఫైడా? ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసెను, ఇశ్రాయేలీలకేమో క్రియలను కనపరచను. ఆయన మార్గం తెలుసుకోవడం ముఖ్యమా, ఆయన క్రియలు చూడడం ముఖ్యమా? ఈ సందర్భాన్ని బట్టి చెప్పండి, మీరు చెప్పండి. నీ మధ్య సముద్రం పాయలవ్వడం ముఖ్యమా, లేక ఆ సముద్రం పాయలు చేసినటువంటి ఆయన నడిచే మార్గం తెలుసుకోవడం ముఖ్యమా? ఈ మూడవ వర్గం ఉన్నారు చూసారా, వీరు దేవుని క్రియలు చూడడం మాత్రమే కాదు, దేవుని మార్గం తెలుసుకోవాలని ఎదురు చూస్తారు. దేవుని మార్గం తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో, దేవుని మార్గం తెలుసుకోకపోతే ఎంత నష్టమో ఇంకొక వచనాన్ని నేను చూపించి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 95వ అధ్యాయం, కీర్తన గ్రంథం 95వ అధ్యాయం 10వ వచనం. కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథం 95:10. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి. జాగ్రత్తగా ఈ వచనాన్ని మరలా వినండి. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు. ఎవరు? హృదయాన తప్పిపోవు ప్రజలు. వారు నా మార్గములను తెలిసి కొనలేదని అనుకుంటుని. దేవుడు అంటున్నాడు ఇక్కడ, వీళ్ళని విసిగిస్తున్నారు. మనం చూస్తే ముందు వచనంలో చూస్తే, అచ్చట మీ పితరులను పరీక్షించి శోధించి నా కార్యములు చూసిరి. నువ్వు ఈ కార్యం చెయ్యాల్సిందేనయ్యా. అసలు పట్టుబడతాం, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి పీడిస్తాం. నువ్వు ఈ కార్యం చెయ్యాల్సిందే, అసలు మళ్ళీ దానికి తగిలిస్తాం, నీ నామం మహిమపరచబడినట్లు. చూడండి, మనం అది శోధించడం తెలుసా ప్రియ సహోదరులారా? అందుకే యేసయ్య వచ్చి మన ప్రార్థన మార్చేశాడు. తండ్రి, పరలోకమందు నీ ఇష్టం ఎలాగ నెరవేర్చబడుతుందో భూమి మీద కూడా నీ చిత్తం అలాగా నెరవేర్చబడాలి. నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆయన మార్గాలు తెలుసుకోలేదు. ఆయన మార్గం తెలుసుకోకపోవడం వల్ల ఏం జరిగింది? వాళ్ళు హృదయంలో తప్పిపోయారు. హృదయంలో తప్పిపోయారు. హృదయంలో తప్పిపోయారంటే దానికి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? నువ్వు వచ్చి నన్ను కత్తితో పొడవని అవసరం లేదు. హృదయంలో చిన్నగా బుర్ర తింటున్నాడు రా ఇందాకటి నుంచి అనుకుంటే చాలు. తెలుసా? నిజం. హృదయాలోచన గొప్పది. హృదయంలో ఉండిన ఆ తప్పిపోయిన జీవితాన్ని దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలులు హృదయంలో తప్పిపోయారు. కారణం ఆయన దేవుని మార్గాన్ని తెలుసుకోలేకపోయారు. దేవుని మార్గం తెలుసుకోవడం అంటే ఇప్పుడు అవసరం, అర్థమైందా ఎంత ప్రాముఖ్యమో? చాలామందికి దేవుని వాక్యం వింటున్నారు కానీ ఆయన మార్గం తెలియట్లేదు. ఆయన స్వభావం తెలియడం లేదు. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడు, ఆయన ఎప్పుడు బాధపడతాడు, ఆయన ఎప్పుడు విసుగు చెందుతాడు. ఇక్కడ చెప్పబడినట్లుగా నేను విసిగి వారి విషయంలో నేను కోపంతో నేను ఒక తీర్మానం చేసుకున్నాను అన్నాడు అక్కడ దేవుడు. ఆయన మార్గం, అందుకే ఇందాక అంటున్నాడు భక్తుడు, నీ మార్గాన్ని నాకు బోధించు, నీ మార్గాన్ని నాకు బోధించు. ప్రార్థన చేస్తావా ఇక మీదట అట్లా? ప్రభువా, నేను ఈ 3 అనుభవాల్లో ఏదో ఒక అనుభవంలో ఉండాలి, అడ్వాన్స్ అవ్వాలి, ముందుకు సాగాలి, ముందుకు సాగే క్రైస్తవునిగా నేను ఉండాలి. ఒకే స్థితిలో ఉండిన క్రైస్తవునిగా కాదు, సంపూర్ణత వైపుకు నేను అడుగులు వేసే క్రైస్తవునిగా నేను ఉండాలి. నీ మార్గం తెలుసుకునే క్రైస్తవునిగా నేను ఉండాలి. ఇక్కడ అంటున్నాడు దేవుడు, వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటున్నాను, కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తినే. దేవుడు ఏం చేశాడంట? దేవుడు హీ మేడ్ ఏ ప్లెడ్జ్. ఆయన ఒక తీర్మానం చేశాడు. ఏమని? మీరు ఒక విషయం చెప్పండి ఇప్పుడు. ఆయన మాట తప్పువాడు కాడు. భూమి ఆకాశము గతించిపోవును కానీ ఆయన మాట అయినటువంటి ఈ వాక్యంలో ఒక అక్షరమైనను ఒక పొల్లైనను తప్పిపోదు. ఇది సత్యమేనా? ఈ 2 అంశాలు సత్యమే కదా? మామూలుగా మాట్లాడిన ఆయన మాటే అంత సత్యమైతే ఇక ప్లెడ్జ్ చేసి మరీ, తీర్మానం చేసి మరీ, ప్రామిస్ చేసి మరీ, ఒట్టు పెట్టి మరీ మాట్లాడాడంటే దాంట్లో చాలా సీరియస్నెస్ ఉంది, చాలా తీవ్రత ఉంది. ఏమని తీర్మానం చేశాడు? వారెన్నడూ
విశ్రాంతిలో ప్రవేశించరు. Why there is so much unrest in the hearts of today's Christians? ఈనాటి క్రైస్తవుల హృదయాలలో ఎందుకు అంత అవిశ్రాంతి, గందరగోళం, ఆందోళన, టెన్షన్? నాకు అంత ప్రాముఖ్యత ఇవ్వబడదేమో, నన్ను లక్ష్య పెట్టరేమో, నన్ను నిర్లక్ష్యం చేస్తారేమో, నన్ను ఘనపరచరేమో. ఎందుకంత అన్రెస్ట్, ఎందుకంత అవిశ్రాంతి? కారణం అదే, నా విశ్రాంతిలో వారెన్నటికీ ప్రవేశించరని దేవుడు తీర్మానం తీసుకుంటాడంట. ఎవరి విషయంలో? ఆయన మార్గాలు తెలుసుకోనటువంటి క్రైస్తవుని విషయంలో. అందుకే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత స్తుతి నిజమైన కృతజ్ఞతా స్తుతి ఆరాధనగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడాలి అంటే కండిషన్స్ ఏంటంటే, ఆయనే నా దేవుడు, ఆయనే నా తండ్రి అని ఇక్కడ చేరిన అందరూ మొర్రపెట్టాలి ఆయన వైపు తిరిగి. రెండవది, వీరందరి క్షేమం నిమిత్తం, వీరందరి సంతోషం నిమిత్తం, వీరందరితో కలిసి నేను మరలా స్తుతించాలి అని ఆయన వైపు తిరిగి మొర్రపెట్టేవారుగా ఉండాలి. మూడవది, ఆయన మార్గం తెలుసుకున్న క్రైస్తవునిగా ఉండాలి. ఈ 3 మెట్ల గుండా ఎక్కి వచ్చిన క్రైస్తవునిగా నువ్వు దేవుని సన్నిధికి రా, నది వలె సమాధానము నీ యొద్దకు ప్రవహిస్తుంది. ఆయన నీతి సముద్ర తరంగముల వలె నీ హృదయంలో ప్రవహిస్తుంది. నా యందు విశ్వాసముంచు వాడెవడో వాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అన్న వాగ్దానం నెరవేరుతుంది. నీ హృదయంలో వెలుగు, ఆనందం విత్తబడతాయి. అంతేకాదు, ఆ విత్తబడినటువంటి వెలుగు, ఆనందం 30 కాదు, 60 కాదు, 100 ఫలిస్తుంది. ఇంత గొప్ప జీవితాన్ని ప్రామిస్ చేయడానికే ఆయన మనలను ఏర్పాటు చేసుకొని, ఆయన బిడ్డలుగా మార్చబడాలని, ఆయన పిల్లలుగా మారిపోవాలని, జ్యేష్ఠులంగా మారిపోవాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకునేది ఒకటే, నీ దగ్గర నుంచి యువర్ కన్సెంట్, నీ సమ్మతి, నీ ఆమోదం. మీరందరూ ఇస్తారని నేను ఆశపడుతున్నాను. ప్రభు మన కటి జీవితాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, ఒక సినీ గాయకుడు నిన్ను స్తుతించినట్లే ఒకవేళ నేను కూడా ఇదిగో ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ ధర్మశాస్త్రమును బట్టి బోధన పొందినటువంటి ఆ మార్గం గుండా రాకపోతే ఒకవేళ నా స్తుతి కూడా అలాగే ఉంటుందేమో. అవునయ్యా, నిజముగా నిన్ను స్తుతించే వారిగా ఉండాలి, నీకు నిజమైన స్తుతిని అర్పించే వారిగా ఉండాలి. నీ దృష్టికి అంగీకారమైనటువంటి స్తుతి మా హృదయంలో నుంచి రావాలి. మా ప్రియ సహోదరులు ఏర్పాటు చేసినటువంటి ఈ కృతజ్ఞతాస్తుతి ఆరాధన, నిజమైన కృతజ్ఞతాస్తుతి మా హృదయాల్లో నుంచి చెల్లించే వారిగా ఉండిపోవాలి ప్రభువా. అలాగా మా హృదయాలను మీరు మార్చండి. ఏర్పాటు చేసినటువంటి మా ప్రియ సహోదరులను ప్రభువా మీరు దర్శించండి. ఆ యవనస్తుల విషయమే ప్రభువా నీ సంకల్పం చాలా గొప్పది. ఆయనకు బిడ్డలు అవ్వడంలో, ఆయనకు భయపడడంలో గొప్ప ధన్యత ఉన్నది అని గ్రహించే హృదయాలను మా ప్రియ సహోదరులకు మీరు ఇవ్వండి ప్రభువా. అవునయ్యా, నీ నుండి వేరై మేము ఫలించలేము, నీకు వేరుగా ఉండి మేము సంతోషించలేం, ఆనందించలేం. ఎటువంటి మేలు మా దరికి చేరదు. ఒకవేళ రావచ్చేమో, కానీ అది ఇదిగో ఎలాగైతే చాలా మన్ను లేని రాతి నేలను పడినటువంటి విత్తనం ఎలాగా
వెంటనే ఎండిపోతుందో అలాగే ఎండిపోతుంది ప్రభువా. గనుక మాలో శాశ్వతమైన సంతోషము, ఆనందము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే జీవితం మాలో ఎల్లప్పుడూ ఉండాలంటే ప్రభువా, ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేసినటువంటి ఆ జీవితం మాకందరికీ మీరు అనుగ్రహించండి. మా హృదయాల్లో మీరు క్రియ జరిగించండి. మా ప్రార్థన ఆలకించమని ఈ కూటం ఏర్పాటు చేసినటువంటి మా ప్రియ సహోదరులను ప్రభువా మీరు ఆశీర్వదించండి, దీవించండి. నీ సన్నిధి కాంతితోటి, నీ వెలుగుతోటి, నీ నీతితోటి, నీ యథార్థతతోటి వారిని దీవించండి ప్రభువా. వారి పట్ల నీ సంకల్పాలు నెరవేర్చబడనివ్వండి, నీ చిత్తాన్ని జరగబడనివ్వండి ప్రభువా. నీ చిత్తంలో నుండి వారెన్నడూ తొలగిపోనివద్దు. కనికరించండి. వారు నీ వైపు తిరిగి మొర్రపెట్టే బిడ్డలుగా చేయండి. వారిని ఆకర్షించండి ప్రభువా, కృప చూపించండి. మాకందరికీ కూడా దీన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మీకందరికీ దొరికి ఆయన జ్యేష్ఠులైనటువంటి వారిగా, జ్యేష్ఠ కుమారులుగా, ఆయన మార్గం తెలుసుకున్న వారిగా, ఆయన స్వాస్థ్యమైన వారితో సహవసించే వారిగా మిమ్మలను సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.